బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై మరోసారి పార్లమెంట్లో చర్చకు వచ్చింది. స్పెషల్ స్టేటస్ పై ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేసింది వైసీపీ. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరారు ఎంపీ తోట నరసింహం. మరోవైపు ముస్లిం లీగ్ నేత ఈ అహ్మద్ మృతిపై పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగాయి విపక్షాలు. విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా వ్యవహారం ఉభయ సభల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. యూపీఏ హయాంలో కేబినెట్ ఆమోదం పొందిన అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని రాజ్యసభలో ప్రస్తావించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. హోదాను అమలు చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించారు. I really do not understand why NDA government after coming into the power has taken a U-turn and refused to grant special category status to the state of Andhra Pradesh. Whether Planning Commission or 14th Finance Commission, whatever recommendations, observations they make, they are recommendatory in nature. They are not binding on the government. Government can always take a decision. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంపీ తోట నరసింహం. విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. I want to remind that we have been requesting to grant legal status to these special packages. In spite of our repeated requests, there is an inordinate delay. We request you to immediately grant this legal status to these special packages. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఈ అహ్మద్ మృతి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రధాన పక్షాలు తప్పుబట్టాయి. లోక్సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. రాష్ట్రపతి ప్రసంగం జరుగుతున్న సమయంలోనే అహ్మద్ చనిపోయినా బడ్జెట్ సెషన్కు అంతరాయం రాకుండా ఉండేందుకు ఆ విషయాన్ని ప్రభుత్వం తొక్కిపట్టిందని విమర్శించాయి. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద అన్ని పార్టీలు ఆందోళనకు దిగాయి. రాహుల్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. అహ్మద్ మృతిపై పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్